ఇప్పుడు వర్కింగ్ లో ఉన్నారు సివిలియన్స్ కాబట్టి మనకు అర్థమైతలే. సార్ వెళ్ళవాడ ఎస్ఐ. గుడ్ మార్నింగ్. నా పేరు రామచంద్రం. ఇప్పుడు ఎస్ఐ గారి రిటైర్డ్ అయిన విజయ్ కుమార్ సిరిసిల్లాలో తంగలపల్లిలో నా దగ్గర డ్యూటీ చేసిండు. సిరిసిల్ల జిల్లాలో. విజయ్ కుమార్ రామచంద్రం. నేను తంగలపల్లి ఉండే అప్పుడు నేను సిరిసిల్లాలో ఉన్నా. ఐడియా ఉందా? ఎస్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మా మిస్సెస్ పోయిన సంవత్సరం విస్టేజ్లో జాయిన్ అయింది. ఆమెకు మోకాలు నొప్పులు చాలా ఉండే. అంటే బ్యూటీ పార్లర్ లేడీస్ టైలరింగ్ చేసేది. దాని వలన చాలా నష్టం జరిగింది. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్లో 4-5 ఇయర్స్ టాబ్లెట్స్ వాడితే న్యూరో ప్రాబ్లం ఉండే. అయితే మా పెద్ద కొడుకు రీసెంట్ ఈమె జాయిన్ అయ్యే ముందు మన అరుణాచల గిరి ప్రదక్షిణ ముందు తిరుపతి వెళ్ళింది. నేను ఇప్పుడు కొరుట్లలో ఎస్ఐగా చేస్తున్నాను. ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లో చేస్తున్నా. నాకు చాలా డ్యూటీ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఒత్తిడి. అందువలన నేను పోలేదు. కానీ ఆమె వాళ్ళ కొడుకుని పోయింది. అప్పటికి ఆమె ఈ వెస్టేజ్లో అంటే అప్పుడు అవి మేము ఫార్మా ఎప్పుడు కానీ వాడినంతసేపే పనిచేస్తాయి. అవి బంద్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ 5 ఇంటిగానే ఉంటాయి. కాబట్టి ఇవి అంటే ప్యూర్ ఆర్గానిక్ 100% న్యాచురల్ కాబట్టి వాడడం జరిగింది. తర్వాత ఆమె ఏ విధంగా ఆ ప్రదక్షిణను శ్రీవారి మెట్లు ఎక్కిందో ఒకసారి ఆమె చెప్తుంది. రెండోది, ఇప్పుడు నేను వాలీబాల్ రాష్ట్ర స్థాయిలో 4-5 టైమ్స్ వాలీబాల్ ఆడినా. నేను ఛాంపియన్, వాలీబాల్ ఛాంపియన్. అయితే నాకు మోకాలు నొప్పులు, షోల్డర్ పెయిన్, జాయింట్స్ పెయిన్స్ నాకు కూడా ఉన్నాయి. ఆమె వాడిన తర్వాత నేను కూడా ఆ బీపీ, షుగర్, ఇంతకుముందు రామచంద్ర రెడ్డి సార్ చెప్పినట్టు కూడా అవన్నీ LRG9, ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ టాబ్లెట్, ప్రోగార్డు, ప్రోహెల్ప్, టోటల్ టాబ్లెట్స్, సి బక్తోర్ను, ఇంకా క్రిలాయిలు, ఇవన్నీ టోటల్గా వాడుతుంటే నేను కూడా వెళ్ళేసాక నేను కూడా చంపేయగలుగుతా. నేను తిరిగి నా హెల్త్ నాకు వచ్చింది. ఇప్పుడు నేను వాలీబాల్ సిరిసిల్ల అసోసియేషన్ ఒక జాయింట్ సెక్రటరీ. అంటే నేనే అసోసియేషన్ ఫామ్ చేసిన. స్పోర్ట్స్కు బాగా ఎంకరేజ్ చేస్తుంటా. అందులో భాగంగా యూత్, నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను ఎవరికి చెప్పినా కూడా మా సార్ ఈ విధంగా ఉన్నాడంటే వాళ్ళు కూడా చాలా, నా మిత్రుడు, ఆయన కూడా మా ఊరే, మా పక్క ఊరు, నా మిత్రుడు. ఇట్లా ఉన్నది చిచ్చానంగానే వారు కూడా జాయిన్ అయినారు. వారు కూడా ఇప్పుడు ఫాలో అవుతారు. దీన్ని వాస్తవంగా వెస్టేజ్ ఇది దొరకడం అనేది నేను ఉన్నది. ఈ 1 ఇయర్ తర్వాత కూడా నేను పూర్తి ఇందులో నేను డెడికేటెడ్ అయి పనిచేస్తానని చెప్తున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నాకు బ్యూటీ పార్లర్ టైలరింగ్ చేసినప్పుడు నాకు వెన్నెంత ఇక్కడ C6, C7 అయింది. వల్ల గుజ్జరిపోయిందని డాక్టర్స్ చెప్పారు. నేను దాదాపు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మెడిసిన్స్ వాడాను యశోద హాస్పిటల్లో. జయదీప్ రాయ్ చౌదరి అని న్యూరో ఫిజిషియన్ తను. అవి వాడినప్పుడే ఉంటుండే తక్కువ. తర్వాత బంద్ చేస్తే ఊరికే వాడితే హెల్త్ పాడవుతుంది, మనకు కిడ్నీలు, లివర్ పాడవుతుంది, అవి వాడద్దు అని అంటే 1 నెల రోజులు వాడేదాన్ని, 1 నెల రోజులు బంద్ చేసేదాన్ని. ఆ విధంగా చేస్తూ ఉంటుంటే అప్పటికందుకే తగ్గుతుంది, తర్వాత తగ్గట్లేదు, నొప్పులు వస్తుంది అని వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, మీరు స్టెప్స్ ఎక్కొద్దు, తర్వాత కిందికి వంగడం లేవడం చేయొద్దు, తర్వాత మీరు చిన్న ఒక 1 kg బరువు కూడా లావొద్దు, పూర్తి రెస్ట్లో ఉండాలని చెప్పారు అనమాట. అలా ఏదో చిన్న ఇంట్లో పనే చేసుకునేదాన్ని, అన్నీ ఆపేసిన. సార్ వాళ్ళందరూ నాకు ఒకసారి మీటింగ్ రండి, మీరు ఇట్లా బాగుంటుంది, ఇది వాడితే బాగుంటుంది, ఇంకా జాయిన్ అవ్వండి అంటే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మెడిసిన్స్ వాడుతున్నాను. ఒక 25 డేస్ వాడాను రెగ్యులర్గా. వాడిన తర్వాత మా బాబు వచ్చేసి మాకు తెలియకుండానే తిరుపతికి టికెట్స్ తీశాడు. వెళ్ళాను. నేను రాలేను అని అంటే, ఏం కాదు మమ్మీ, మేము నడుస్తాము, మీరు బస్సులో వెళ్ళండి అని చెప్పిండ్రు. సరేలే, పిల్లల్ని తీసుకొని బస్కి వెళ్తాను పైకి, వాళ్ళు వస్తారే అనుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక శ్రీవారి మెట్లు ఎక్కాను. కొంచెం కూడా నాకు పెయిన్స్ అనిపించింది, కొంచెం కూడా పెయిన్స్ అనిపించలేదు అసలు. తర్వాత శ్రీవారి మెట్లు అంటే కొంచెం హార్డ్గా ఉంటాయి, అల్పిరి మెట్లు అంటే కొంచెం నడక మార్గం ఉంటుంది. అయినా అంత హార్డ్ అయినా కానీ నాకు కొంచెం కూడా పెయిన్స్ అనిపించలేదు, చాలా నాకు నీరసం అనేది రాలేదు అసలు. తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా 14 కిలోమీటర్లు ఉంటుంది. అది
ఆ 14 కిలోమీటర్లు కూడా నేను నడిచాను. మా బాబుతో సమానంగా నడిచాను మా మన్మని ఎత్తుకొని. 1 కిలో బరువు కూడా లావట్లేదు కదా డాక్టర్. మా మన్మని ఎత్తుకొని నేను నడిచాను. మా కోడలు ఇద్దరు ఎక్కడో వెనకాల ఉంటే నేను ఎంత ముందు నడిచాను అనమాట. అలా నడవడం వల్ల, అలా యాక్టివ్ ఉండడం వల్ల, నేను హెల్త్ బాగవడం వల్ల మా వారు సరే బాగుంది కనెక్ట్ అయ్యేసి మీరు ఇందులో ఫాలో అవ్వమన్నారు. తను కూడా కనెక్ట్ అయ్యారు. తను కూడా మెడిసిన్స్ వాడుతున్నారు. నాతో పాటు ఇప్పుడు తను కూడా టీమ్ గ్యాదర్ చేసుకున్నారు. అసలు వెస్టేజ్ అంటే అందుకొరకే మాకు చాలా బాగా అనిపించింది. అసలు యాక్చువల్గా పోలీసు వాళ్ళు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటివి నమ్మరు, అదే నమ్మరు. కానీ తను కూడా చూసిన తర్వాత బాగుంది అనేసి థ్యాంక్ యూ. ఒకటి అంటే ఒక మేడం మేము చెప్పొద్దని చెప్పారు, కానీ చెప్పాలి తప్పదు. మా అప్లైనర్ కావ్య కిరణ్ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. టీమ్ డెవలప్మెంట్, టీమ్ బిల్డింగ్ గురించి మేము ఏదైనా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో, ఆర్ఎంపీలు, పిఎంపీలు, ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు సార్. మరొకసారి నేను ఫోన్ చేసి మాట్లాడతామని మీకు ఈ కాన్సెప్ట్ చెప్పవలసిందంటే ఆయన నైట్ వచ్చే అవసరం ఉంటే అక్కడ బెంగళూరులో హాల్ చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకు కూడా పోయి కాన్సెప్ట్ చెప్పి అంటే టీమ్ బిల్డప్ కొరకు చాలా కృషి చేస్తున్నారు. కావ్య కిరణ్ గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్